ఐఏఎస్ అధికారుల సర్వీసులో అవినీతి మచ్చపడని అధికారుల్లో కొందరు సర్వీస్ నుంచి రిటైర్డ్ కాగా ఇంకా చాలా మంది సర్వీసులో కొనసాగుతున్నారు. ఎంతమంది ఉన్నారనే విషయం పక్కన పెడితే తాజాగా ఒక రిటైర్డ్ సీనియర్ దళిత ఐఏఎస్ అధికారి సర్వీస్ నుంచి రిటైర్డ్ అయినా సరే మళ్లీ ఆయన సర్వీస్ మరో ఏడాది పొడిగించారు సీఎం చంద్రబాబు. ఆ పొడిగింపు సర్వీసు కూడా పూర్తి కావటంతో తాజాగా మరో ఏడాది మళ్లీ పొడిగించారు. అసలు ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సర్వీస్ పొడిగింపు వెనుక ఏ కారణాలు ఉన్నాయనే విషయం ఇప్పుడు ఐఏఎస్ సర్కిల్లో సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్. అసలు విషయానికొస్తే ఆయన సమర్థుడు, నిజాయితీపరుడైన రిటైర్డ్ దళిత ఐఏఎస్ అధికారి. 30 ఏళ్లకు పైగా సర్వీస్లో ఉన్నా కూడా ఒక్క అవినీతి మచ్చపడలేదు. అందుకేనేమో ఆ దళిత సీనియర్ ఐఏఎస్ అధికారి నిజాలు మాట్లాడినందుకే 4 నెలలు పోస్టింగ్ ఇవ్వకుండా గాల్లో పెట్టారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు సీఎం అయ్యాక వెంటనే ఎంతో ప్రాధాన్యత ఉన్న శాఖ అధిపతిగా నియమించారు. ఇక ఆ అధికారి రిటైర్డ్ అయ్యే నాటికి 7-8 శాఖలను నిర్వహించారు కూడా. ఆయన నిజాయితీని, సమర్థతను పరిగణలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు ఆ అధికారి సర్వీస్ తొలుత ఏడాది, తర్వాత మరో ఏడాది పొడిగించారు. నిజానికి మొదటిసారి సర్వీస్ పొడిగించినప్పుడే టీడీపీ నేతల్లో అనుకూల, మీడియాలో వ్యతిరేక కథనాలొచ్చాయి. అయినా అవేవి ఏమాత్రం పట్టించుకొని చంద్రబాబు వాటిని అస్సలు ఖాతరు చేయలేదు. తొలిసారి పొడిగించినప్పుడు అధికారి సమర్థతను దగ్గరగా గమనించిన చంద్రబాబు సంతృప్తితో మరో ఏడాది పొడిగించారు. నిజానికి ఇక్కడ కులం చూడలేదు. ఆయన చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన అధికారి కాదు. ఇంకా చెప్పాలంటే దళిత అధికారి. సామాజిక వర్గం పూర్తిగా వైసీపీకి మద్దతిస్తూనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా సరే అవేవి చంద్రబాబు పట్టించుకోలేదు. ఆ అధికారి సమర్థతను, నిజాయితీని మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరు బి రాజశేఖర్. ఆయన ఎవరికీ హానికరం కాదు, ఎవరికీ అన్యాయం జరగదు అని భావించిన సీఎం చంద్రబాబు అన్నీ ఆలోచించి రాజశేఖర్ సర్వీస్ రెండోసారి కూడా పొడిగించారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇందుకు చంద్రబాబు చెబుతున్న మరో కారణం, ప్రస్తుతం ఏపీలో ఐఏఎస్ అధికారుల కొరత తీవ్రంగా ఉందని అందుకే పొడిగించినట్లు చెప్పుకొచ్చారు. నిజానికి సర్వీస్ పొడిగింపు ముందు రాజశేఖర్తో చంద్రబాబు స్వయంగా భేటీ అయ్యారు. నా స్పీడు అందుకోగలరా అని రాజశేఖర్ ని సూటిగా ప్రశ్నించారట. తనకు ఓ ప్రైవేట్ కంపెనీ ఏడాదికి ₹1 కోటి జీతం ఆఫర్ చేసిందని, కానీ తనకు ఇష్టం లేదని రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర ప్రజలకు, రైతులకు సేవ చేయాలని అనుకుంటున్నట్లు సీఎం చంద్రబాబుకు చెప్పారంట. ఏడాదికి ₹1 కోటి జీతం వదులుకున్న రాజశేఖర్ ని అభినందించిన చంద్రబాబు సర్వీస్ ని కొనసాగించినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్ట. గతంలో సీఎస్ పోస్టులో ఉన్న దళిత ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు సర్వీస్ కూడా అప్పట్లో చంద్రబాబు పొడిగించారు. మరోసారి కూడా రాజశేఖర్ సర్వీస్ ఏకంగా 2 ఏళ్లు పొడిగించారు. సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాక కూడా 2 ఏళ్లు సర్వీస్ పొడిగింపు పొందిన ఏకైక దళిత సీనియర్ ఐఏఎస్ అధికారి సచివాలయం చరిత్రలో రాజశేఖర్ ఒక్కరే. అది కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాతోనే.